ముకుందా జ్యువెలర్స్ వారి పూర్వీ గోల్డెన్ డైమండ్స్ నవంబర్ 1న KPHP లో ఘనంగా ప్రారంభం. ఓపెనింగ్ ఆఫర్ గా ప్రతి 3 లక్షల కొనుగోలుకు ఒక బంగారు నాణెం ఉచితంగా పొందండి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ గెలుపు ఖాయమంటూ ఆ పార్టీ నేతలు జోరుగా ప్రచారం చేస్తున్నారు. రహమత్ నగర్ డివిజన్లో రోడ్ షో నిర్వహించిన కేటీఆర్ సీఎం కాంగ్రెస్ పై విమర్శలు గుప్పించారు. ఓటమి భయంతోనే ముఖ్యమంత్రి ఇష్టారీతిన మాట్లాడుతున్నారని ఆక్షేపించారు. బెదిరింపు రాజకీయాలకు తామెప్పుడు తలగ్గబోమని స్పష్టం చేశారు. అధికార పార్టీ ప్రశ్నలకు ధీటుగా బదులిస్తూ బీఆర్ఎస్ ప్రచారాన్ని హోరెత్తిస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి సంక్షేమ పథకాలు రద్దు చేయాలని చూస్తే ఇదే జూబ్లీహిల్స్ ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొడతారని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా రహమత్ నగర్ డివిజన్లో పార్టీ అభ్యర్థి మాగంటి సునీతతో కలిసి రోడ్ షో నిర్వహించారు. శ్రీరామ్ నగర్ బస్టాప్ కూడలిలో ప్రసంగించిన కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డిపై విమర్శలు గుప్పించారు. ఓటమి భయంతోనే ముఖ్యమంత్రి ఇష్టారీతిన మాట్లాడుతున్నారని ఆక్షేపించారు. జూబ్లీహిల్స్లో ఎవరైనా కాంగ్రెస్ నేతలు ప్రజలను భయపెడితే తెలంగాణ భవన్ ఎల్లప్పుడూ తెరిచే ఉంటుందని స్పష్టం చేశారు. ఉప ఎన్నికలో బీఆర్ఎస్ విజయం ఖాయమైందన్న ఆయన ఇప్పటివరకు వచ్చిన సర్వేలన్నీ ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయన్నారు. త్వరలోనే కేసీఆర్ సీఎం కుర్చీలో కూర్చుంటారని జోస్యం చెప్పారు. ఓడిపోతా అని అర్థమైంది రేవంత్ రెడ్డి గారికి. అందుకే ఫ్రస్ట్రేషన్ల నిరాశలో నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నాడు. రేవంత్ రెడ్డి గారు ఒక్కటి గుర్తుపెట్టుకో, నీ పదవి తాత్కాలికం. 5 ఏళ్ల కోసమే నీ పార్టీని ప్రజలు గెలిపించిండ్రు. గెలిపించిన 5 ఏళ్లలో ఏమన్నా మంచి పనులు చేస్తే మెచ్చుకుంటారు, గలీజ్ పనులు చేస్తే ఇంటికి పంపిస్తారు. రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు ఇక్కడ మనకు బీజేపీకి ఏదో సంబంధం ఉందని అడ్డగోలు మాటలు మాట్లాడుతున్నాడు. బీజేపీకి సంబంధం ఉన్నది ఎవరికో అందరికీ తెలుసు. నీకు కాంగ్రెస్తోనున్నది ఫేక్ సంబంధం, నీకు బీజేపీతోనున్నది పేగు బంధం, అందరికీ తెలుసు. అది తెలియదని రేవంత్ రెడ్డి గారు అనుకుంటా ఉన్నారు. కంటోన్మెంట్ నియోజకవర్గానికి ఏదో చేసినట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ ప్రజల చెవిలో పువ్వులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని బీఆర్ఎస్ నేతలు ఆక్షేపించారు. పార్టీకి సేవ చేసే నేతల కుటుంబాలను కేసీఆర్ గౌరవిస్తే గద్దర్ కుమార్తెకి అవకాశమివ్వకుండా మోసం చేసిన రేవంత్ సెంటిమెంట్ అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. జూబ్లీహిల్స్లో రేవంత్ రెడ్డికి ఓటమి భయం పట్టుకుందని బీఆర్ఎస్ నాయకులు నివేదిత అన్నారు. గతంలో తన కుటుంబంపై అసత్య ప్రచారం చేసినట్లే ఇప్పుడు మాగంటి సునీతపై దుష్ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. మహిళలకు గౌరవం ఇవ్వని కాంగ్రెస్ పార్టీని జూబ్లీహిల్స్లో ఓడించాలని కోరారు.